వెల్కమ్ టు పూరాలోకల్. కరీంనగర్ జిల్లాలోని అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. మొక్కజొన్న కొనుగోలును వేగవంతం చేయాలని, రైతులకు క్వింటాకు 500 చొప్పున బోనస్ ప్రకటించి వారి ఖాతాల్లో జమ చేయాలని నిరసనకారులు పట్టుబట్టారు. కొనుగోలు కేంద్రాల్లో దళారుల దోపిడీని అరికట్టాలని, కేంద్రం వద్ద రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. రైతాంగ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని, లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ నిరసనలో జిల్లా స్థాయి సిపిఎం నాయకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. గత నెల రోజుల క్రితమే ప్రారంభించవలసిన ఐకేపీ సెంటర్లను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము బియ్యం మేము కొనుగోలు చేయమని చెప్పని, అంటే ఏ సంఖ్యలో మేము బాయిల్డ్ రైస్ తీసుకోవాల్సిన దగ్గర మేము బాయిల్డ్ రైస్ తీసుకోము, రా రైస్ మాత్రమే తీసుకుంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతుంది, ఎఫ్సిఐ కొర్రీలు పెడుతుంది. ఈ కొర్రీలు పెట్టిన నేపథ్యంలోనే ఇప్పటికే మిల్లర్ల దగ్గర పెద్ద ఎత్తున వడ్లు గత కాలపు పంటకు సంబంధించిన వర్షాకాలము గత రబీ సంబంధించిందే పెద్ద ఎత్తున స్టాక్స్ ఉన్నాయి. ఈ స్టాక్స్ పెట్టలేని పరిస్థితిలో మేము కొనుగోలు చేయమని చెప్పి అటు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెద్ద ఎత్తున మేము కటింగ్ కోసం ఒప్పించుకొని, అంటే రెండు పక్కల కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వము మిల్లర్లు ఈ ముగ్గురు కుమ్మక్కై రైతులను తీవ్రమైన దోపిడీకి గురి చేస్తున్నారు. అది కరీంనగర్ జిల్లా లాంటి చోట ఎండలు తీవ్రంగా ఉన్న మేలో వచ్చిన పంట పైన తీవ్రంగా ప్రభావం పడింది. తక్షణం కొనుగోలు పూర్తి చేయాలి. అకాల వర్షాలు ఇప్పటికే వచ్చినాయి, ఇంకా మరింత నష్టం జరగకముందే ఈ పంటలను కూడా వెంటనే పూర్తి చేయాలి. లారీల కొరత లేకుండా, అమూల్య కొరత లేకుండా ప్రభుత్వ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తారు. కరీంనగర్ జిల్లాలో మొక్కజొన్న వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, కొనుగోలు సెంటర్లో జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టాలని చెప్పి సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పలు మొక్కజొన్న వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను సందర్శించడం జరిగింది. మా దృష్టికి వచ్చినటువంటి అనేక అంశాలను కూడా ఈరోజు కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. వాస్తవానికి తేమ పేరుతోని, తాలు పేరుతోని క్వింటాలకు 5 నుండి 8 కిలోలు కట్ చేస్తూ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాదు రవాణా సౌకర్యానికి సంబంధించింది లారీల కొరత కావచ్చు, గన్ని సంచుల కొరత కావచ్చు, హమాలీల కొరత కావచ్చు. ఈ విధంగా కొనసాగితే రైతులు కుప్పలు పోసి సుమారు నెల రోజులు అవుతుంది. ధాన్యం కుప్పలపైన పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు వర్షాలు వస్తుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం కోసం ఎక్కడా ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు బోనస్ డబ్బులు క్వింటాలకు 500 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నేటికి ఇవ్వకపోగా కనీసం కొనుగోలు సెంటర్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ టెంట్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, అట్లాగే మహిళలకు సంబంధించినటువంటి వాష్రూమ్స్ కానీ లేకపోవడం చాలా సిగ్గుచేటు. ఈ ప్రభుత్వం వెంటనే కొనుగోలు సెంటర్లో సౌకర్యాలు కల్పించాలి, వేగవంతంగా కొనుగోలు పూర్తి చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడో యాసంగి ప్రారంభానికి ముందే పెట్టుబడి సాయం, రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వం యాసంగి పసలు పూర్తి అయిపోయింది, వరి కోతలు మొత్తం పూర్తయినాయి. నేటికి రైతు భరోసా ఎకరం వరకే వేశారు, మిగతా ఎకరాలకు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.